హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం వర్క్లో బీడ్స్ ఎలా కుట్టాలో చూద్దాము. ఈ రెండు నీడిల్స్ని గమనించండి. ఒకటేమో చాలా సన్నగా ఉంది, ఇంకొకటేమో లావుగా ఉంది. ఈ సన్నగా ఉన్న నీడిల్తో బీడ్స్ అయితే కుట్టాల్సి ఉంటుంది. ఈ హుక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదండి, బీడ్స్ ఎక్కుతాయి. సో దీనికి హుక్ అనేది లావుగా ఉంది కాబట్టి బీడ్స్ అనేవి ఈ నీడిల్కి ఎక్కవు. సో ఇలా కాటన్ థ్రెడ్ తీసుకొని బీడ్స్ అయితే కుట్టాలి. మనం బీడ్స్ కుట్టే ముందు ఈ బీడ్స్ కుట్టే నీడిల్తో ఒక పని అయితే చేయాలి. అదేంటంటే ఇలా కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ నీడిల్తో చైన్స్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు చైన్స్ వేయడం అనేది లావుగా ఉన్న నీడిల్తోనే ప్రాక్టీస్ చేసి ఉంటాము. సో ఆ నీడిల్తోనే మనం పూసలు కుట్టాలంటే కుట్టరాదనమాట. ఎందుకంటే దాని హుక్ అనేది లావుగా ఉండి పూసలు ఎక్కవు. సో కంపల్సరీగా మనం ఈ నీడిల్తోనే మగ్గం వర్క్లో పూసలు అయితే కుట్టాల్సి ఉంటుంది. దానికోసం మనం ముందుగా ఈ నీడిల్తోనే పూసలు కుడదామని ప్రయత్నించినట్లయితే మనకి దారం అనేది తొందరగా తెగిపోతుంది అనమాట, అలవాటు లేకుండా. సో మనకి ఈ నీడిల్ అనేది మన హ్యాండ్కి అలవాటు కావడానికి ఇలా చైన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ చైన్స్ వేయడం ప్రాక్టీస్ అయిన తర్వాత బీడ్స్ కుట్టడం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడు ఈజీ అయిపోతుంది మనకి బీడ్స్ స్టిచ్ చేయడం. ఇవి షుగర్ బీడ్స్. ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాము. ఇలా ఒక్కొక్క బీడ్ని నీడిల్కి ఎక్కించి కుట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇలా గ్యాప్ లేకుండా దగ్గరగా ఒక్కొక్క బీడ్ని అయితే కుట్టాలి. ఈ బీడ్స్ కుట్టేటప్పుడు ఇంకొక ట్రిక్ ఏంటంటే నీడిల్ని స్ట్రెయిట్గా కిందికి దించాలి. అలా స్ట్రెయిట్గా దించినప్పుడే మనకి నీడిల్ రొటేషన్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. లేదంటే మనం పూసలకి చాలా దగ్గరగా కానీ వాటి కిందగా కానీ క్రాస్గా పెట్టి మనం ఇలా నీడిల్ని గుచ్చినట్లయితే నీడిల్ అనేది పూసకు తట్టి బయటికి రాదనమాట. అందుకోసమని స్ట్రెయిట్గా గుచ్చాలి నీడిల్ని. చూడండి, ఇలా లోపలికి కూర్చున్నట్లయితే కొంచెం నీడిల్ అనేది కష్టంగా వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి, ఇలా క్రాస్గా పెట్టి కూర్చున్నప్పుడు ఇలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే నీడిల్ని స్ట్రెయిట్గా ఉంచి కిందికి దించాలి. అప్పుడు మనకి నీడిల్ అనేది తొందరగా బయటికి వస్తుంది. సో మనకి ఒక రకం నీడిల్ అనేది అలవాటు అయిన తర్వాత ఇంకో నీడిల్తో కుట్టడం అనేది కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి మనం ముందుగా ఈ నీడిల్తో కూడా చైన్స్ వేయడం అనేది ప్రాక్టీస్ చేస్తే నీడిల్ రొటేషన్ అనేది మనకి అలవాటు అయిపోయి కుట్టడం అనేది తర్వాత ఈజీ అయిపోతుంది. సో ఈ నీడిల్తో చైన్స్ వేయడం పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా బీడ్స్ స్టిచ్ చేయడం అయితే ప్రాక్టీస్ చేయండి. మనం ఈ ఒక నీడిల్తో బీడ్స్ వేయడం ప్రాక్టీస్ చేసామనుకోండి, ఈ బీడ్స్తో కూడా మొత్తం డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు బ్లౌజ్కి. అలా అన్నమాట. అన్ని బీడ్స్ ఇలానే అండి కుట్టడము. కాకపోతే ఇంకా గ్లాస్ బీడ్స్ అని ఉంటాయి, కట్ బీడ్స్. అవి కుట్టడం అనేది కొంచెం కేర్ఫుల్గా కుట్టాలన్నమాట. వాటి ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయి. సో మనం కుట్టేటప్పుడు తొందరగా దారం అనేది తెగిపోతుంది. సో అవి ఎలా కుట్టాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.